భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమ్యూనిస్టు పక్ష నాయకులు, దళిత హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు కామ్రేడ్ గుండా మల్లేష్ 79వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. అలాగే కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో అతని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. జయంతి సందర్భంగా నివాళులర్పించిన వారిలో సిపిఐ తెలంగాణ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి మిట్టపల్లి వెంకటస్వామి, రాష్ట్ర సమితి సభ్యురాలు బి పూర్ణిమ, బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్, సీనియర్ నాయకుడు చిప్ప నరసయ్య, పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి, జిల్లా సమితి సభ్యులు బొల్లం తిలక్, సిపిఐ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమరజీవి కామ్రేడ్ గుండా మల్లేష్ గారి 79వ జయంతి సందర్భంగా ఈరోజు వారి జయంతి సందర్భంగా వారి పూలమాలకు దండలేసి ఈ పట్టణ పార్టీ ఆఫీసులో కార్యక్రమం నిర్వహించడం జరిగినది. గుండా మల్లేష్ గారి జన్మ సామాన్యమైన కుటుంబంలో కూడా సామాన్య జన్మైనా కానీ ఆయన జీవితం అనన్యమైనది, అమోఘమైనది. ఈ భూమి మీద ఎందరో పుడతా ఉంటారు, ఎందరో పోతూ ఉంటారు, కానీ ఈ భూమి మీద పుట్టినందుకు ఆయన మన కమ్యూనిస్టు పార్టీ లోపల పనిచేసి ఒక ఎమ్మెల్యేగా పనిచేసి నిస్వార్థంగా ఏ సామాన్య ప్రజలకు ఆయన జీవితాన్ని దారపోసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆ వ్యక్తి జయంతిలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఎంతో అదృష్టవంతమైంది. అంత అదృష్టవంతంగా భావిస్తూ ఆయన గురించి చెప్పాలంటే ఒక చరిత్రే. మామూలుగా ఏదో ఒక 4 మాటలు మాట్లాడితే ఆయన ఏం చెప్పలేము, మామూలుగా గుర్తుగా కానీ. కాకపోతే ఏంటంటే ఈ కార్యక్రమంకు జయంతి సభను విజయవంతం చేయడానికి వచ్చిన పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ అందరికీ విప్లవ వందనాలు చేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిందని తెలియజేస్తున్నాం. కమ్యూనిస్టు నాయకులు కామ్రేడ్ గుండా మల్లేష్ గారు ఇద్దరు నర్సయ్య గారిని చెప్పడం కాబట్టి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మల్లేష్ గారికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా మల్లేష్ అన్న పెద్దన్నగా ఆ సమస్యలు పరిష్కరించడంలో నేర్పరితనంతో పనిచేసేవాడు. కాబట్టి ఒక పెద్దన్న అన్నలకే, నక్సలైట్లకే అన్నగా వివరించిన గుండా మల్లేష్ గారు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక కార్మిక వర్గ ఉద్యమాలకు, పేదల ఉద్యమాలకు, పౌరాకులకు, లాక్ ఆఫ్ డెత్తులకు అన్నిటికీ వ్యతిరేకంగా దుండేవానికి భూమి కావాలని అనేక పోరాటాలు చేసుకోవడం జరిగింది. అంచెలంచెలుగా 4 సార్ల అసెంబ్లీకి కూడా అటు అస్పాబాద్ కానీ ఇటు బెల్లంపల్లి ప్రాంతాల నుంచి ప్రజలు గుర్తెరిగి ఒక ప్రజానాయకుడిని ఎన్నుకొని అసెంబ్లీకి పంపడం జరిగింది. ఒక దఫ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్గా కూడా వివరించడం జరిగింది. అంటే 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కానీ ఒక ఎర్ర నయా పైసా కూడా సంపాదించకుండా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు సాధారణ జీవితం గడుపుతారు. కామ్రేడ్ గుండా మల్లేష్ గారి సతీమణి సరోజక్క కానీ, సోని కానీ, తర్వాత వీళ్ళంతా ఎలాంటి సాధారణ జీవితం బతుకుతారు. ఈరోజు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే కోట్లకు పడిగెత్తే పద్ధతులలో కోట్ల రూపాయలు సంపాదిస్తారు. కాబట్టి ఇటు కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేకు, అటు బూర్జా పార్టీల ఎమ్మెల్యేకు తేడెంతును ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. అసెంబ్లీలో దుండగులు ఇంద్రవెల్లి స్తూపాన్ని కూల్చివేస్తే అసెంబ్లీలో గర్జించి మళ్ళీ ఇంద్రవెల్లి స్తూపాన్ని కూడా మళ్ళీ కట్టించడం జరిగింది. అది గుండా మల్లేష్ గారి మన వాగ్దాటి వల్లనే అసెంబ్లీలో మళ్ళీ వాదిస్తే ఎన్టీ రామారావు లేచి నేను దాన్ని నిర్మిస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి మహానుభావుడు 4 సార్లు ఎమ్మెల్యేగా అయినా ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఎమ్మెల్యేకు లేని కీర్తి ప్రతిష్టలు కామ్రేడ్ మల్లేష్ గారికి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ బెల్లంపల్లి ప్రాంతానికి